హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులకు స్వాగతం. ఈరోజు మనము టమాటా వెజ్ పాస్తాని తయారు చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని అందులో పాస్తా గురించని మనం 2 డొక్కుల ఆయిల్ అంటే 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేస్తున్నాం. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఒక బంగాళాదుంపను చిన్న ముక్కలుగా పొడుగ్గా కట్ చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈలోగా మనము 1 కప్పు పాస్తాని ఉడికించి వేడినీటిలోని కొద్దిగా సాల్ట్ వేసి ఉడికించి వాటిని పక్కన రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలుగడ్డలు కొద్దిగా ఫ్రై అవుతున్నాయి కదా, ఇందులో మనం ఒక చిన్న ఉల్లిపాయను కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 క్యారెట్లను కూడా పొడుగ్గా కట్ చేసి వేసేసుకుంటున్నాం. తర్వాత ఇందులో క్యాబేజీని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక హాఫ్ ముక్కను వేసుకుంటున్నాం. ఇలాగా ఆలుగడ్డలు, క్యాబేజీ, క్యారెట్, ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలను కూడా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. అదే చిన్న చిన్న ముక్కలు కట్ చేసామంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే తినేటప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి పొడుగ్గా కట్ చేయండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఉప్పుని, సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాం. ఇలా సాల్ట్ కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసామంటే ఇప్పుడు క్యాబేజీ, అలాగే క్యారెట్, బంగాళాదుంప, ఆనియన్స్ వీటిలో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చేసి తొందరగా ఫ్రై అయిపోతాయి. మనం సాల్ట్ కూడా వేసుకున్నాం కదా. ఇప్పుడు 2 టమాటాలను శుభ్రంగా మిక్సీ చేసుకొని ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలుగా వేసే కంటే ఇలాగా మిక్సీ చేసి వేసామంటే జ్యూసీగా సూపర్గా ఉంటుంది మన పాస్తా. ఇప్పుడు టమాటాలో వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా వెజిటేబుల్స్ ముక్కలన్నిటితో సమానంగా ఫ్రై అయిపోతుంది. ఈ విధంగా శుభ్రంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగా షెజ్వాన్ సాస్ని యాడ్ చేద్దాం. 1 టీ స్పూన్ షెజ్వాన్ సాస్ని వేసుకొని శుభ్రంగా వెజిటేబుల్స్ అన్నింటికీ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. షెజ్వాన్ సాస్ కూడా వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం పిజ్జా సాస్ని యాడ్ చేద్దాం. ఇలాగా పాస్తాకి, నూడిల్స్కి ఇలాంటి సాసులన్నీ యాడ్ చేసామంటే మనం రెస్టారెంట్ స్టైల్లో టేస్ట్ సూపర్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఇందులో పిజ్జా సాస్ని కూడా యాడ్ చేసుకున్నాం. పిజ్జా సాస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మియోనీస్ని కూడా యాడ్ చేద్దాం. 1 టీ స్పూను మియోనీస్ని కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం పిజ్జా సాస్ని వేసాం కదా, ఇప్పుడు కొద్దిగా 1 టీ స్పూన్ మియోనీస్ని యాడ్ చేద్దాం. మియోనీస్ని కూడా వేసుకున్న తర్వాత ఈ వెజిటేబుల్లో బాగా పట్టేలాగా శుభ్రంగా మిక్స్ చేసుకోవాలి. స్మెల్ సూపర్గా ఉంటుంది, టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ విధంగా శుభ్రంగా మిక్స్ అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న 1 కప్పు పాస్తాను ఇందులో యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చక్కగా కలిపేసుకున్న తర్వాత 1 కప్పు పాస్తాని ఉడికించి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని శుభ్రంగా మిక్స్ చేసేసుకోవడమే. చక్కగా పాస్తా మొత్తము ఈ వెజిటేబుల్స్లో మిక్స్ చేసేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఈ విధంగా శుభ్రంగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము సోయా సాస్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేద్దాం. సోయా సాస్ వేసుకున్నాం కదా, సోయా సాస్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో వెనిగర్ని కూడా యాడ్ చేద్దాం. వెనిగర్ కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకొని మన పాస్తాకి శుభ్రంగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. 1 అర టీ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసామంటే ఘాటుగా సూపర్గా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మిరియాల పొడి కూడా వేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని అన్నింటినీ మన పాస్తాకి బాగా పట్టేలాగా శుభ్రంగా మిక్స్ చేసేసుకొని ఇంకా ఒక 2-3 నిమిషాలు బాగా ఫ్రై అయ్యిందంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా వెజ్ పాస్తా రెడీ అయిపోతుంది. కొద్దిగా ఇంకా జ్యూసీగా కావాలంటే కొద్దిగా వాటర్ని కూడా ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ని వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసామంటే మనం వేసే సాసులన్నీ పాస్తాకి పట్టి మంచి టేస్టీగా జ్యూసీగా సూపర్గా ఉంటుంది. లేదంటే మీకు పొడిగా కావాలంటే వాటర్ వేయకుండా ఈ విధంగా తయారు చేసేసుకోవచ్చు. చూసారు కదా, ఇంకా మనం సర్వింగ్ ప్లేట్లోని తీసుకొని ఆనియన్స్తో ఇలాగా డెకరేషన్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టమాటా వెజ్ పాస్తా రెడీ అయిపోయింది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. మనం రెస్టారెంట్లో తిన్నట్టుగా ఉంది టేస్ట్. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చూసారు కదా.
Please like, share, subscribe my channel. Thank you.